ఈ ఇంటి మొదటి డాక్యుమెంట్స్ ఇవ్వండి. సార్ కన్స్ట్రక్టెడ్ ఏరియా 8750 స్క్వేర్ ఫీట్ సార్. మీరు అడిగిన లోన్ అమౌంట్కి ఇల్లు ఒకటే తాకడి పెడితే సరిపోదు సార్. ఇవిగో సార్ శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్. ఇందులో ఇంటూ పెట్టిన చోటలా సంతకం పెట్టండి. బాధపడకు శివాజీ, జరగబోయే మంచిని మాత్రమే తలుచుకో. అంత తొందరగా జరగాలి. హాయ్ ఉమాదేవి, హ్యాపీ దీపావళి. వచ్చేసారయ్యా, వచ్చేసారు. అమ్మమ్మ, ఆ వీరపులింగ్ గ్రూప్ మళ్ళీ వచ్చేసింది. అయితే వెళ్ళా తలిపి. అలాగలాగే. అమ్మా, వాళ్ళు లోపలే కూర్చున్నారమ్మా. హ్యాపీ దీపావళి. ఆ రోజే మీకు మాకు రామ్ అని చెప్పేశారు కదా, ఇలా చీటికి మాటికి వచ్చి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు? పండగండి, మాకంటే ఎవరున్నారు? బంధువులు, ఫ్రెండ్స్, ఉయ్యాలు వారు అన్ని మీరేగా, తీసుకోండి. అందుకే అందరం కలిసి టపాసులు పెంచి గారే నాటుకుడు కూర తిని కొత్త సినిమా చూసి దీపావళి స్పెషల్ గా పరిచయం పెంచుకుందాం వచ్చాం. మీరు ఆశీర్వదించండి. రే మామా, పడరా కాళ్ళ మీద. దీపావళి మామూలు ప్లీజ్. మట్టి గట్ట ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. ఇంటికి వచ్చిన వాళ్ళని బయటకు వచ్చేస్తానంటే మర్యాద కాదు. బాబు, హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. ఏంటి మళ్ళీ గంటేశాడా బుడంకాయ? రండి, మా ఇంటికి రండి. నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, పరిచయం పెంచుకోండి. నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. అక్కమా ఎక్కమా రండి. హ్యాపీ దీపావళి. రండి, మన ఇంట్లో దీపావళి పండుగ చేసుకుందాం. చూపు చూడు. ఏమండి, అందరూ కలిసి గంగిరెద్దుల్లా గంతులేస్తున్నారండి. వాళ్ళు అక్కర్లేదనుకునేగా ఇంట్లోంచి బయటికి గంటేశావు. వాళ్ళు ఎట్టా వివరిస్తే మనకే. ఓయ్ బుడంకాయ, రావాయి బయటికి. ఏంటి మీరు ఇందాక గింటేశారు కదా, ఓసారి ఇలా వచ్చి చూడండి. ఇప్పుడు చూడు. ఎంత బాగా ఇదేలా ఏమేవ్ వాడు మన కోసం తెచ్చిన టపాకాయలు ధర్మారావు గారిని తగలేస్తుంది. ఏమన్నారు? మనం వద్దనుకునేగా వాళ్ళని గెంటేసింది. రండి, గారెలు ఎదురు గాని. ఎవరదే? ఏ ధర్మం, ఏమిటా ఈ కుప్పగంతులు? ఎందుకన్నావు? చుట్టుపక్కల ఏళ్లలో ఉండాలా వద్దా? ఇది నా ఇల్లయ్యా, నేను కుప్పిగింతలు వేస్తాను, స్ప్రే కొట్టుకుంటాను. నీకెందుకో పొడుచుకొచ్చింది. ఈ గొడవ మేము భరించడం. ముందు వాళ్ళని వెళ్ళమని చెప్పాం. మా ఇంటికి వచ్చిన చుట్టాలని వెళ్ళమనడానికి నువ్వెవడవయ్యా? వాళ్ళేవి మీ ఇంటికి వచ్చిన చుట్టాలు కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు. ఆహా, అందుక గెంటేసింది. ఏంటేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, మీ ఇంటికి ఎందుకు రావడం? వాడు పరిచయం పెంచుకోవడానికి వచ్చారయ్యా. ఇవాళ కొంచెం, రేపు ఇంకొంచెం, ఎల్లుండి ఇంకా ఇంకా పరిచయం పెంచుకుంటూ పోతాం. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోవయ్యా. ఇలా చూడండి, వాళ్ళు మొట్టమొదటి పరిచయం పెంచుకోవడానికి వచ్చింది మా ఇంటికి. మేము పరిచయంలో 2 కోర్సులు పూర్తి చేసాం. సీనియారిటీ మాకే ఉంది, వాళ్ళు పరిచయం పెంచుకోవాల్సింది మాతో. రండి, మన ఇంటికి వెళ్దాం. ఇందాక బయటికి గంటేశారు. తప్పేలేండి, రండి. ధర్మం గారు చెప్తేనే మేము వస్తాం. ఇది పద్ధతి అంటే. ఏ ధర్మం, చెప్పవయ్యా. బాబు వెళ్ళండి, వెళ్ళి చక్కగా పరిచయాలు పెంచుకోండి. ఏదైనా గొడిగాడు అనుకోండి, మా ఇంటికి వచ్చేయండి. నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు. వస్తామయ్యా. మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని మేము ఇంతవరకు చూడలేదండి. మీరు చూపించిన అతి ప్రేమని, డబ్బుని చూసి మేము కొంచెం భయపడ్డాం. మీ మంచితనంతో అందరినీ గెలిచారు. మీ అబ్బాయి జాతకం ఇవ్వండి. హ్యాపీ దీపావళి.
నీ బుద్ధి చూపించావు అనంతరం. కూర్చోండి. ఆ, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక లిమిట్ ని మించి ఆపడం కుదరదు. అది అప్పుడు మీరందరూ ఎందుకయ్యా నాకు? గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు, ప్రజల కోసం 4 మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు 1 2 అనుమతించాల్సి వస్తుంది. రే వేణు, ఏంట్రా ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు? వాడిచ్చిన 50s బాగా పనిచేస్తుందండి. ఆ, మరి నేనిచ్చిన సీలన్నిటికీ నాకు ఏనా? మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు. మిగతా వాళ్ళని 4 డబ్బులు చూడండి. ఆర్డర్ మార్చవన్నమాట. మార్చడం కుదరదు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. జీవో కూడా పాస్ చేశాం. నిన్నే మార్చేస్తే, నీ గవర్నమెంట్ని కూలిస్తే, నిన్ను ప్రతిపక్షంలోకి నెట్టేస్తే ఇక నీ గవర్నమెంట్ ఉండదా అనంతరావు? ఎమరెస్ట్ గారు, శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి, ఎంత ఖర్చైనా సరే. హాయ్ ఏమండి, జాతకాలు చూసారా? ఎప్పుడు వివాహం? వివాహమా? ఎవరన్నారు? ఏంటండి పరిచయం మెచ్చుకుని నచ్చామని జాతకం తీసుకున్నారు? జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న. వచ్చారు, పరిచయం పెంచుకున్నారు, మన ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే. వివాహం అనేది వేరు. కంజర ఎంత అండి? యో, ఇక్కడ కంజరాలు అమ్మరాయా? ఆగండి. ఏంటండి నెత్తి మీద బండేశారు? వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం. అవి మనకంతగా సరిపోలేదు. అది కాంచీపురం కంజరానే కదండి? కాదు, కుంభకోణం కుంజిర. ఏ పొంతన సరిపోలేదు చెప్పండి. వద్దండి, చెప్తే బాధపడతారు. ఐ వాంట్ టు సీ ద మేనేజర్. చెప్పబోతేనే బాధపడతాను. ఏదైనా పర్వాలేదు, చెప్పండి. చేయి చెప్పండి. అర్థమైందా? యా, ఇది మగ చెయ్యి, ఇది ఆడ చెయ్యి. అయ్యో, ఏమైనా సంబంధం ఉందా చెప్పండి. ఎవరిను పట్టుకు నలుపు అంటున్నావు? యావత్ భారతం భగ్గున మండిపోతుంది. కృష్ణరాయలు నలుపు, కృష్ణుడు నలుపు, కాళికాదేవి నలుపు, టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు, ఆ పియానో నలుపు, ద్రాక్ష నలుపు, అంతెందుకు మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషికున్న కనుగుడ్డే నలుపు. నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను. మన రాష్ట్రంలో 2 విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. 1 బలుపు, 2 నలుపు. బహిరంగ క్షమాపణ అడుగుతావా అడగవా? అడుగు. కూల్. చూడండి, మిమ్మల్ని చూస్తే రంగే ప్రధాన కారణం అనిపించట్లేదు. వేరే ఏదో కారణం అయి ఉంటుంది, చెప్పండి. అదేం కాదండి, ఇదిగో ఇదే కారణం. షాపులు పగలగొట్టండిరా, బస్సులు కాల్చండిరా, ఇవి తీసి మమ్మల్ని తగలబెట్టండిరా. కస్టమర్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? కస్టమర్లు రే మామా, తను చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా? మేడం కంజరా. హలో మేడం, మీరు తెలుపు, నేను నలుపు, అదేగా సమస్య? నేను తెల్లగా మారి చూపిస్తా. నువ్వు తెల్లగా ఎలా మారుతావు? కావాలంటే తనకి తారు పూసి నల్లగా మారుతావా? తెల్లగా మారి చూపిద్దాం. మీకేం కావాలంటారు? ఫేర్ అండ్ లవ్లీ. ఓ లారీడు కొనాలి కదరా. రే మామా, రే మామా, రే మామా, ఏంట్రా ఒళ్ళంతా దొరద పుడుతుంది? అదే, నువ్వు తొందరగా తెల్లబడాలని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేశా. ఏంటమ్మా అలా చిలకరిస్తావు? కుంకుమ పువ్వు అంత వేయకూడదురా. అయ్యో, మొత్తం తాగేకురా, కడుపులో గిడుపులో తిప్పేస్తుంది. స్టీల్ బాడీ ఏం కాదు. ఏమైంది శివాజీ? ఫోన్ వచ్చింది. ఏంటి శివాజీ, ఏమైంది? పిండేసింది. ఏంటా నడక? వెళ్ళి తొందరగా పనులు కానివ్వండి. భయపడకడమ్మా, మన యజమానే ఎండలో ఒళ్ళు కందకుండా ఏసీ డ్రెస్ వేసుకున్నారంతే.
శివాజీ అయ్యో 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 ఇదేంటి శివాజీ ఒకే ఒక్క సినిమాలో బురదలో దూకిన అర్జున్ల తయారయ్యావు. ముల్తానా మట్టి నాచురల్ థెరపీ కడుక్కొచ్చానంటే తస్స చెక్క కబలాసల్లా ఉంటా.